ప్రార్థన చేసుకుందామండి. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాము దేవా. ఎన్నో విలువైన సంగతులు తండ్రి నీ పిల్లలకు వివరించడానికి సిద్ధపడుతుండగా సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. నీ పిల్లలు కేవలము వినేవారుగా ఉండి మోసపోక విత్తబడుతున్న మాటలో ఉన్న సత్యాన్ని గ్రహించటానికి మంచి మనస్సును దయచేయమని కూడా అడుగుచున్నాను. ఈ కూడిక ముగిసే వరకును కూడా తండ్రి ఎలాంటి అల్లరను ఆటంకమును లేకుండా మీరే మా అందరికీ తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, త్వరలో మా కొరకు రానయున్న మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుల వారి నామములో ఈ ప్రార్థనా విన్నపములన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు చేరువచ్చినటువంటి ప్రియులైన దేవుని పిల్లలందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు అంబేద్కర్ గారి కుటుంబానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నా. ఉన్నారా? బయట ఉన్నారా? ఇంటికాడ ఉన్నారా? ఇంటికాడే ఉన్నారా? ప్రియులారా, ఈ సందర్భంలో ఈ అన్నం ప్రశ్న కార్యక్రమం సందర్భంగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని కొద్ది నిమిషాలు దేవుని గ్రంథంలో నుంచి మనం పరిశోధనతో తెలుసుకుందాం. తండ్రి అయినటువంటి దేవుడు జగత్తును అందలి సమస్తమును ఏర్పాటు చేయడానికి ముందే నిత్యత్వములో ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడు. ఏంట సంకల్పం అనేది మనం ఆలోచించగలిగితే, సృష్టిని కలిగించాలి, ఆ సృష్టిలో మానవుడికి అవసరమైన సమస్తమును ఏర్పరచాలి, అనగా సిద్ధపరచాలి. ఆ సిద్ధపరిచిన వాటన్నిటినీ మనిషి కొరకే దేవుడు కలిగించి యుగ సమాప్తి వరకు కూడా ఇదిగో నా పిల్లల కోసం మీరు నిత్యము క్రమం తప్పకుండా నా పిల్లల యొక్క జీవనం కొరకు, వారి యొక్క బ్రతుకు మనుగడ కొరకు నిత్యము మీ కాలాలకు తగినటువంటి ఫలాలు ఇవ్వాలనే చెట్లకు, తగినటువంటి కాలానుగుణంగా పనిచేయాలనే సూర్యచంద్ర నక్షత్రాలకును, నా బిడ్డలు నాటినటువంటి విత్తనాలు మొలిపించేటటువంటి శక్తిని నేలగా నువ్వు ఇవ్వాలి. ఆకాశము తన వర్షాన్ని కురిపించాలి. తన పిల్లలకు కావలసినదంతా కూడా ఈ పంచభూతాలు జరిగించాలని సృష్టిని కలిగించటానికి ముందే సృష్టికర్త అయినటువంటి దేవుడు నిత్యత్వంలో ఒక ఆలోచన కలిగి ఒక సంకల్పము ప్రకారమే ఈ సృష్టిని కలిగించాడు. కలిగించినటువంటి తండ్రి ఈ సృష్టిలో తన పిల్లలకు అవసరమైనవన్నీ కూడా ఏర్పాటు చేశాడు. తన బిడ్డలు ఈ భూమి మీదకి రావటానికి ముందే సమస్తాన్ని సిద్ధపరిచినటువంటి దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును ప్రకృతిలో నుంచి తీశాడు. ప్రకృతిలో నుంచి తీసినటువంటి దేవుడు ప్రతి మనిషి కూడా ఆదాము నుంచి బయటికి రావాలి. తల్లి గర్భంలో అవయవ నిర్మాణం జరగవలసినటువంటి ఈ మానవ ఆకారం ఈ ప్రకృతిలోనే దేవుడు కలగ చేశాడు అనంటే, దేవుడు ఏదో ఈ సమాజానికి నేర్పించబోతున్నాడన్న ఆలోచన లేనటువంటి మనుషులు ఎందుకు పుడుతున్నారో, ఎందుకు బ్రతుకుతున్నారో, ఎందుకు చనిపోతున్నారో ఆలోచన లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనిషి ఒక జంతువు కంటే హీనంగా చచ్చిపోతున్నాడు భూమి మీద. ఒక జీవి చనిపోతే దాని మరణం వల్ల కూడా ఈ సమాజానికి ఉపయోగం ఉంది. జీవి వల్ల ఒక పశువు చనిపోతే మేలుంది, ఒక జంతువు చనిపోతే ఒక మేలుంది, ఒక పక్షి చనిపోయిన దానివల్ల లాభం ఉంది. మేలంటే లాభం. కానీ మనిషి చస్తే ఎవ్వడికి లాభం లేదు వాడి వల్ల. కానీ బ్రతుకునిచ్చిన దేవుడు ఆ బ్రతుకులోనే ఏదో ఒక రోజు నువ్వు చస్తావురా, నువ్వు చచ్చే రోజు నీకు తెలియదని దేవుడు హెచ్చరిస్తున్నా, బ్రతుకునిచ్చిన దేవుని ఆలోచన వినకుండా ఏదో సాధించేయాలి, ఏదో సంపాదించేయాలని బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మరచిపోయి ఈ ప్రకృతే దైవం అనుకుంటుంది,
ఈ ప్రకృతే శాశ్వతం అనుకుంటుంది. దేవుని ఉద్దేశాలను గాలి కొదిలేసి ఈ సమాజములో దయ్యానికి బానిసలై ఎవడికి నచ్చినట్టు వాడు బ్రతుకుతూ భక్తనే వేషాన్ని ధరించుకొని వారి పాపాలను పక్కనోడి కనపడకుండా భక్తనే ముసుగుతో కప్పెడుతున్నారు వాళ్ళ. కానీ దేవుడు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికలు నేర్చుకోని దౌర్భాగ్యులు ఘోరమైన శిక్షకు కారకులని బైబిల్ హెచ్చరిస్తూ ఉందండి. యెషయా గ్రంథం చూద్దాం ప్రియులారా, చాలా బాగుంటాయి ఈ మాటలు. చూద్దాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 10వ వచనం. దుష్టులకు దయ చూపినను వారు నీతిని నేర్చుకొనరు. చూసారండి, ఒక పాపి తాను పాపం చేయడానికి అలవాటు పడిపోయినటువంటి మనిషి దుష్టుడుగా మారిపోతున్నాడు. దుష్టుడుగా మారిపోయినటువంటి మనిషికి నీతిని నేర్పించాలని దేవుడు తన సేవకుల్ని పంపించి ఎలాంటి విషయాలు చెబుతున్నా కూడా నీతిని నేర్చుకోనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనిషి మారిపోయాడు. ఈ మనిషి ఎక్కడుండి నీతిని నేర్చుకోవట్లేదో మీరు జాగ్రత్తగా ఆలోచించగలిగితే, వారు ధర్మక్షేత్రములలో నివసించినను యెహోవా మహాత్యము ఆలోచింపక అన్యాయమే చేయుదురు. ఎక్కడ ఉండాలంటే మనుషులంతా కూడా దేవుని సత్యవాక్యం ప్రకటించబడే స్థలములోనే ఉంటారు వీళ్ళు. దేవుని వాక్యాలే వింటారు వీళ్ళు. దేవుని వాక్యాలు వింటున్నటువంటి మనుషులు సత్యమును మాత్రం అనుసరించి బ్రతకరు. ఎందుకు సత్యాన్ని అనుసరించలేకపోతున్నాడు మనిషి అంటే, దేవుడిచ్చినటువంటి ఆశకు, ఈ బ్రతుకుకు మనిషికి అర్థం కాలేదండి. ఎందుకు ఇచ్చాడో ఈ బ్రతుకు, ఎందుకు చేశాడో ఈ ఆకారాన్ని మనిషికి అర్థం కాలేదండి. మనిషి ఆలోచనను పట్టే రోగాలు, మనిషి ఆలోచనను బట్టే మనిషికి ఆయుష్ ఆవిరైపోతుంది భూమి మీద. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న భక్తుల జీవితాల్లోకి వెళ్ళి చూడండి. ఏ భక్తుడు కూడా వృద్ధాప్యం రాకుండా చనిపోలేదు. ఎందుకు వాళ్ళు చనిపోలేదు? విశ్వాసముతో దేవుని యొక్క చిత్తాన్ని గైకుంటూ వాళ్ళ గురంతా కూడా పరలోకం వైపు ఉంది. అందుకే దేవుడు ఒక నియమాన్ని, ఒక నిబంధనని ఇచ్చాడు వాళ్ళకి, ఇశ్రాయేలుకి. ఇదిగో 6 దినాలు పని చేయండి, 7వ దినమున మీరు విశ్రమించాలి. 7వ దినమున మీరు విశ్రమించాలంటే 6వ దినాన మీరు సిద్ధపరచుకొని ఉండాలి. ఆ 7వ దినాన విశ్రమించడానికి ముందే నీ మేకలకేం కావాలో, నీ గొర్రెలకేం కావాలో, నీ ఒంటెలకేం కావాలో, నీ పిల్లలకేం కావాలో, నీ పక్షులకేం కావాలో అవన్నీ కూడా శుక్రవారం అనగా 6వ దినాన అన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉండాలి. ఆ 7వ దినాన వంటకేం కావాలో అవన్నీ కూడా 6వ దినాన్ని అన్ని తెచ్చుకోవాలి మీరు సంతకెళ్ళిపోయి. ఎవడైనా ప్రయాణించడానికి కానీ, పని చేయటానికి కానీ ఎవడైనా ఈ ఆజ్ఞ అతిక్రమించి బయటకు వెళితే మోసే చట్ట ప్రకారం ఆ మనిషిని రాళ్లతో కొట్టి చంపాలి. పాత నిబంధన గ్రంథంలోనే ఇంత కఠినమైన ఆజ్ఞ దేవుడు ఇశ్రాయేలుకి ఇస్తే, ఈరోజు విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారు ఆలోచిస్తున్నారండి ఈ విషయాలు. అందుకే దేవుడు చట్టాన్ని మార్చాడు, శాసనాన్ని మార్చాడు. ఆ మొదటి దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకుంటేనే 6 దినాలు నీకు ఆరోగ్యం, ఆ 6 దినాలు నీకు ఆయుష్, ఆ 6 దినాల్లో నువ్వు కష్టపడుతున్నటువంటి కష్టార్జితం నువ్వు ఉపయోగించుకుంటావు. నా మందిరాన్ని విడిచిపెట్టి నేనిచ్చిన బ్రతుకుని మర్చిపోయి బ్రతుకునిచ్చిన వాని కోసం బ్రతకనటువంటి ఆరోగ్యం నీకెందుకు ఇవ్వాలి? బ్రతుకునిచ్చిన దేవుని కూర్చున్నటువంటి ఆలోచన లేని నిన్ను ఎందుకు బ్రతికించాలి భూమి మీద? ఇన్ని హెచ్చరికలు దేవుడు హెచ్చరిస్తున్నా అర్థం కాని మనిషి యొక్క జన్మ. ఒక పక్షికి అర్థమైందండి ఎందుకు పుట్టిందో ఈ భూమి మీద. ఒక పశువుకి అర్థమైంది ఎందుకు పుట్టిందో ఈ భూమి మీద. ఒక వృక్షాన్ని అడగండి ఎందుకు పుట్టావని. మీ చుట్టూ ఉన్నటువంటి సకల జీవరాశులను అడగండి ఎందుకు పుట్టావు అవన్నీ. అవన్నీ చెబుతున్న మాట ఒక్కటే, పక్షి నువ్వు ఎందుకు పుట్టావంటే పక్షి అంటుంది, దేవుడు నీ కోసమే నన్ను కలగజేశాడు ఈ ప్రకృతిలో.
ఒక పశువు మాట్లాడుతుంది, ఎందుకు నువ్వు పుట్టావు ఈ భూమి మీద అంటే పశువు మాట్లాడుతుంది, ఇదిగో దేవుడు నన్ను కలగజేసింది నీకోసమే, కలగ చేయబడినవన్నీ కూడా నీకోసమని చెబుతుంటే కలిగించిన వానిని మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి ఓ మనిషి, నీ బ్రతుకు ఎవరి కోసం? నువ్వు బ్రతికి చస్తుంది ఎవరి కోసం? ఉందా ఆలోచన మనిషికి? విర్రవీగిపోతుందండి దుష్టత్వం భూమి మీద. ఎక్కడ చూసిన భక్తి అనే వేషధారణ కనపడుతుంది, కానీ దైవత్వపు లక్షణాలు లేవు ఎక్కడ చూసినా కూడా. పల్లె నుంచి పట్టణం వరకు విస్తారంగా జరుగుతున్నాయి సభలు, విస్తారంగా సంఘ విస్తరణ జరుగుతుంది. ఎక్కడుంది నీతి? ఎక్కడ కనపడుతుంది భక్తి? మోసపూరితమైనటువంటి విశ్వాసం, మోసపూరితమైనటువంటి భక్తి, నీతి లేనటువంటి ఈ భక్తి పరలోకం తెస్తుందా? ఆలోచించండి. ఈ ఘోష, ఈ ఆవేదన, ఈ తపన మనిషికి ఇప్పుడు అర్థం కాదండి. మనిషికి అర్థం కాదు. ఒక మాట మాట్లాడుతూ ఉంటారు సమాజంలో పెద్దలు, ఎవడికో లోకమంతా పచ్చగా కనపడుద్ది అంటే ఎవడికండి? అది పాపం చేసేవాడికి ఎలా కనపడుద్ది లోకం? పాపం చేసేవాడికి ఎలా కనపడుద్దమ్మా లోకం అంతా? ఎలా కనపడుద్ది? చీకటికి కనపడుద్ది పాపం చేసేవాడికి లోకం. అంటే వాడు చేసే పాపానికి పక్కన కూడా ఎలా చూస్తాడు? ఆడు కూడా పాపే అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నాయనా నీ దుష్టత్వాన్ని మానాలి, నువ్వు నీ దుష్టత్వాన్ని మాని అసలు ఈ యొక్క జన్మ నీకు ఎందుకు ఇచ్చాను నీకు అర్థం కావాలి. ఈ జన్మ పరమార్థం నీకు అర్థం కావాలి. కొద్ది నిమిషాలు కొంచెం త్వరగా మనం ఈ మాటలు ముగించుకునే ప్రయత్నం చేద్దాం ప్రియులారా. ఇప్పుడే మనం వాక్య పఠనంగా ఒక మాట చదువుకున్నాం ప్రియులారా. వాక్య పఠనంగా ఒక అధ్యాయాన్ని చదువుకున్నాం మనం. కీర్తనల గ్రంథము 90వ కీర్తనలో మనం 10 వచనాలు చదువుకున్నాం ప్రియులారా. మన బతుకంతా అక్కడే ఉంది. ఈ 10 వచనాల్లోనే ఉంది మనిషి యొక్క జన్మ పరమార్థం ఇక్కడే ఉంది. ఈ పరమార్థం ఏంటో మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. దీంట్లో 10వ వచనాన్ని చూడగలిగితే అక్కడ మోషే గారు చక్కటి ప్రార్థన చేస్తున్నాడు. మా ఆయుష్ కాలము 70 లేక 80 అయినను వాటి వైభవం, ఆయాసం, దుఃఖం ఆ తర్వాత మేము ఎగిరిపోదుము అన్నాడు. అంటే మనిషికి ఇచ్చినటువంటి ఆయుష్ కాలములో నువ్వు 70 దాకా బ్రతికినా 80 దాకా బ్రతికినా ఈ బ్రతుకులో ఏదో ఒక రోజు నీ కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోవాలి. అంటే కాలాన్ని ముగించుకున్న మనిషి ఎక్కడికి వెళ్ళిపోవాలి? దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇప్పుడు ఇక్కడ పని అయిపోయింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళిపోతాం మేము? ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చామో ఇక్కడ పని అయిపోగానే మరలా తిరిగి అక్కడికి వెళ్ళిపోతాం మేము, అవునా? ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళకుండా పక్క ఊరికి వెళ్ళిపోయాం అనుకోండి, ఏమంటారు మమ్మల్ని? ఏమంటారమ్మా? ఇప్పుడు అక్కిరెడ్డి కూడా వెళ్ళకపోకుండా ఆ పక్కన చక్కపల్లి వెళ్ళిపోయాం, దాటి వెళ్ళిపోయాం. లేదా పక్కనే ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక కొండ పర్వం లేకపోతే ఏ విసనపేటలోనో ఆగిపోయి ఇదే మా ఊరు అనుకుంటున్నాం మేము. అనుకొని ఆ ఊరు వెళ్ళి మా ఇల్లు ఎత్తుకుంటుంది. ఇప్పుడు ఏమంటారు నన్ను చూసి జనాలు? బాబు ఇది అక్కిరెడ్డి గూడమేనా? కాదు. మా ఇల్లు ఇక్కడే ఉందా? సాకిరేం దగ్గరే ఉందా మా ఇల్లు? లేదు. మీది ఏ ఊరండి? మాది అక్కిరెడ్డి గూడెం అండి. మరి విసనపేట ఎందుకు ఎత్తుకుంటున్నామండి? నీకు బుర్ర పని చేస్తుందా? అవునా? ఇదేని అడుగుతారు ఎవరినైనా? ఖచ్చితంగా ఇదే అడుగుతారు. అడ్రస్ తెలియకోకుండా ఎత్తుకుంటాం అనుకోండి, మన గమ్యం ఏంటో తెలియకుండా ఎవరైనా ఇదే అడుగుతాడు. నీకు బుర్ర ఉందా అసలు? ఏ ఊరు వెళ్ళాలి నువ్వు? ఎక్కడ మీ ఇల్లు? ఏం తెలియకుండా బయలుదేరిపోయావా? అన్నీ తెలిసినటువంటి మనిషి గమ్యాన్ని మరిచిపోయి తిరుగుతున్నాడు అనుకోండి, ఏమంటారని చెప్పండి? అన్నీ తెలిసినాడు. ఇప్పుడు మా సహజంగా మన చిన్నపిల్లలు అనుకోండి దారి తప్పిపోయారంటే ఒక అర్థం ఉంది, అవునా కదా? 40 ఏళ్ళు వచ్చినాయి ఒంటికి, ఎన్నోసార్లు ఇంటి నుంచి బయటికి వెళ్ళి మరలా తిరిగి ఇంటికి వచ్చాం. ఆ ఇల్లు మర్చిపోతే ఎలాగా? ఆలోచించండి, అవునా కదా? మన ఇల్లు మనం మర్చిపోయాం అనుకోండి, మనల్ని ఏమంటారు చెప్పండి?
40 సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నటువంటి ఇంటిని మనం మర్చిపోయి పక్కూరికి వెళ్ళి ఎత్తుకున్నాం అనుకోండి మన ఇంటి గురించి, నిన్నేమనాలి చెప్పు? ఏమనాలా? అజ్ఞాని అనాలి. బైబిల్ ప్రకారం అయితే అజ్ఞాని నువ్వు. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నాయనా తరతరములకు నివాస స్థలం నేను. మరణం తర్వాత మీరు రావలసింది నా దగ్గరికి. ఈ భూమి మీదకి పంపించింది నేను. పంపించినటువంటి తండ్రినైనా నేను మీకు బ్రతుకునిచ్చాను ఈ భూమి మీద. మీకు చేపలు కావాలని నీటిలో చేపలు పెట్టాను, కాయలు కావాలని చెట్లకు పెట్టాను, ఇంకా రుచికరమైనవి కావాలని ఎన్నో మీకోసం పెట్టాను ఈ ప్రకృతిలో. ఇన్ని పెట్టినటువంటి నా ఇష్టమేంటో నా కష్టమేంటో మీరు ఎరగక, నా మాట మీరు వినక మీరు మరణిస్తే యుగ యుగాల వేతనకరమైన ఆరణ అగ్నిలోకి మీరు జారిపోతారా? మీరు యుగ యుగాల వేతనకరమైన అగ్నిలోకి జారిపోకుండా ఉండాలంటే ఈ భూమి మీద మీరు బ్రతికున్నప్పుడే దేవుని మాట వినాలి. దేవుని మాట విని దేవుని మాట ప్రకారం బ్రతకాలి. కానీ మనిషి ఎలా మారిపోయాడు తెలుసండి? భూమి మీద వింట మట్టుకు వింటున్నారు కానీ దానిని గ్రహించట్లేదు మనిషి. ఎందుకు వినట్లేదు మనిషి? ఎందుకు గ్రహించట్లేదు మనిషి? ఎందుకమ్మా ఎందుకు గ్రహించట్లేదు మనిషి? మనిషి వాక్యాన్ని ఎందుకు వినట్లేదో తెలుసా? మనిషి హృదయములో కల్మషం పేరుకుపోయింది. మనిషి హృదయములో కపటం పేరుకుపోయింది. మనిషి హృదయములో ఈర్ష్య పేరుకుపోయింది. ఇంత దరిద్రమైనటువంటి దుష్టత్వ లక్షణాలు మనలో ఉంటే వాక్యం మనం ఎలా వింటాం? అందుకే యాకోబు గారు మాట్లాడుతున్నాడు, ఇదిగో నాయన, వాక్యం మీరు వినాలంటే, మీ లోపల నాటబడాలంటే మీరు వాక్యం వినే విషయంలో ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో నేర్పిస్తున్నాడు. ఒక మాట చూద్దాం ప్రియులారా. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, 21-22 చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నారు? గంటల తరబడి పనికి మాలినటువంటి ప్రతిదీనే మనిషి అరగంట వాక్యం మాత్రం వినడో? వింటాడా? వినడండి వాక్యం. ఎందుకు? వాక్యం వింటే ఏమొస్తుందండి? ఎప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వింటున్న వాక్యం. మేము అనుకునే జరుగుతున్నాయి ఏంటి? వాక్యం వింటే చిన్నప్పటి నుంచి మందిరానికి వెళ్తున్నాం, మేము అనుకునే జరుగుతున్నాయి ఏంటి? మనిషి యొక్క ఆలోచన తీరు ఎలా మారిపోతుందో మీరు ఆలోచించండి. దేవుని ఉద్దేశం మనిషికి అర్థం కాలేదు. ఎందుకు పుట్టాడో తన యొక్క జన్మ పరమార్థం ఏంటో మనిషికి అర్థం కాలేదు. అర్థం కాలేదు కాబట్టే వ్యర్థంగా బ్రతుకుతున్నాడు. వ్యర్థంగా బ్రతికి తన కాలానికి ముందుగానే వెళ్ళిపోతున్నాడు ఈ లోకాన్ని విడిచి. వెళ్ళిపోతున్న ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి? ఆలోచించాలి కదండి మనం. అందుకే దేవుడు అంటున్నాడు కదా, నాయనా శక్తి కలిగిన వాక్యాన్ని సాత్వికముతో అంగీకరించు. నువ్వు వినేవాడిగా ఉండి మోసపోవద్దు. మోసపోతే నాశనానికి వెళ్ళిపోతావు. మోసపోతే నాశనానికి వెళ్ళిపోతావు నువ్వు. అందుకే శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించి మీరు వినేవారుగా ఉండి మోసపోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి. క్రైస్తవుడిగా నీ రెస్పాన్సిబిలిటీ ఇది. వాక్య ప్రకారం నీ ప్రవర్తన ఉండాలి. మందిరానికి వెళుతున్నా వస్తున్నా అని చెప్పేసి అనుకుని సరిపోదు. నిజమైన క్రైస్తవుడు చేయవలసినటువంటి పని వాక్య ప్రకారం బ్రతకాలి సమాజంలో. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్న మన ప్రవర్తన మారకపోతే మరొక పాపి ఎలా మారతాడండి? ఆలోచించండి. మందిరానికి వెళ్ళేవాడి ప్రవర్తనే బాలేకపోతే ప్రభువుకు అవమానమా మహిమనా? ఆలోచించండి. దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో మీ పుట్టుకు కారణం నేను, మిమ్మల్ని బతికించేది నేను, మీకు కావలసినవన్నీ ఇచ్చేది నేను. అన్నీ ఇచ్చే నన్ను మీరు మర్చిపోయి మీరు దేని మీద ఆధారపడుతున్నారో తెలుసా? దేన్ని మహిమపరుస్తున్నారో తెలుసండి? దేన్ని గణపరుస్తున్నారో తెలుసండి? సమాజంలో నిర్జీవమైన వాటిని గణపరుస్తున్నాడు మనిషి. నిర్జీవమైన వాటి మీద ఆధారపడుతున్నాడు మనిషి. జీవం కలిగినటువంటి దేవుణ్ణి పక్కన పెట్టేశాడు మనిషి. ఎందుకు దేవుణ్ణి పక్కన పెట్టాడు? ఒకటి జ్ఞానం, రెండవది ఐశ్వర్యం,
మూడవది బలం. ఈ మూడిటిని మనిషి ఆధారం చేసుకొని జీవం కలిగిన దేవుణ్ణి మరచిపోయి బ్రతుకుతున్నాడు భూమి మీద మనిషి. అందుకే రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి. సృష్టిని కలిగించినటువంటి సృష్టికర్తను మరచి సృష్టమును పూజించేటటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేడు సంఘాలు లేవా? ఆలోచించండి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి. ఒక్క నిమిషం అక్కడ ఆగుదాం. అట్టివారు అన్నాడు. ఎవరిళ్ళు? సంఘములో ఉన్నవాళ్ళ, సమాజంలో ఉన్నోళ్ళ? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు ఇక్కడ? 1వ అధ్యాయం 2:7 కలిసి ఉంటాయి. ప్రారంభ వచనాలు మాత్రం చదువుకుందాం. దేవుని సువార్త నిమిత్తం ప్రత్యేకింపబడిన వాడనైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ, అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ అన్నాడు. ఎవరు చెబుతున్నాడు? పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులైనటువంటి అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చూశారండి, బ్రతుకునిచ్చిన దేవుణ్ణి మర్చిపోయారు. దేవుడును మర్చిపోయి, దేవుని చిత్తాన్ని మరచిపోయి, నీ జన్మ పరమార్థాన్ని మరచిపోయి, సృష్టి మీద ఆధారపడి సృష్టిని పూజిస్తున్నావే. నిజంగా నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఆలోచించు. ఈరోజు ఒక వస్తువు తయారు చేయబడిందంటే ఈ వస్తువు తయారు చేయబడటానికి దాని వెనకాల ఎవరో ఉంటేనే కదా వస్తువు తయారు చేయబడేది. అవునా కాదా? ఈ ప్రకృతి ఇంత అందమైన ఆకారంగా తయారు చేశారంటే దీని వెనకాల మహాశక్తి అయినటువంటి దేవుడున్నాడు. కాబట్టి ప్రకృతి అంతా కూడా దేవుని ఆజ్ఞకు లోబడి పనిచేస్తుంది. కానీ కలిగించబడినవన్నీ కూడా తేరగా వాడుకుంటున్నామే మనం. ఆ మనమైనటువంటి మన గూర్చి దేవుడు ఒక అద్భుతమైన మాట రాశాడు. చూద్దాం ఒకసారి. యాకోబు గారు రాసిన పత్రికలో, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన అనగా దేవుడు తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. అంటే నీకు నువ్వుగా పుట్టలేదు. మీ అమ్మ మీ నాన్న అనుకుంటే పుట్టలేదు నువ్వు. దేవుడు తన నిత్యత్వములో ఒక సంకల్పం ప్రకారం నిర్ణయించబట్టి నువ్వు నేను పుట్టాము ఈ భూమి మీద. భూమి మీద పుట్టిన మనం ఈ లోక మర్యాదను అనుసరించి దేవుని యొక్క ఆలోచనలో నుంచి, దేవుని యొక్క కృపలో నుంచి దయ్య పరిపాలనలోకి వెళ్ళిపోయాం మనం. దయ్య పరిపాలనలోకి వెళ్ళినటువంటి మనల్ని తన విలువైనటువంటి రక్తము చేత కొన్నాడు. సువార్త ద్వారా పిలిచాడు. సత్యవాక్యము ద్వారా నిన్ను ఏర్పరచుకున్నాడు. ఏర్పరచుకున్న నిన్ను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో కలగచేసినటువంటి ప్రకృతి అంతటిలో కూడా నువ్వే నాకు మొట్టమొదటి బిడ్డవి, నాకు ఇష్టమైనటువంటి బిడ్డవి నువ్వు. తన పోలిక చొప్పున చేసుకున్నటువంటి మనిషి దేవుని ఉద్దేశాలు మరిచిపోయాడండి. మనిషి తన యొక్క జీవిత పరమార్థాన్ని మరిచిపోయాడు. అసలు దేవుడు నన్ను ఎందుకు కలగజేశాడు ఈ భూమి మీద? ఒక వస్తువు కొనుక్కున్నామండి. ఈ మైక్ ఎందుకు కొన్నాం మనం? ఈ మైక్ ఎందుకు కొన్నామండి? దేవుని మాటలు అనేకులకు వినిపించడం కొరకు. పని కొరకేనా? ఇది పని కొరకేనా? ఏ పనికి ఉపయోగపడనటువంటి ఒక వస్తువుని లక్ష్య పెట్టుకోనండి కొంటారేమో? కొంటారు ఎవరైనా? కొంటారమ్మా? ఉపయోగపడితేనే కొంటాం. ఆ కొన్న తర్వాత సరిగ్గా పని చేయకపోతే మనలో ఏం చేస్తాం మనం? దీనికి వారంటీ గ్యారంటీ షాప్ ఓడిస్తాడు. దాని టైం మించకుండా ఏదైనా ప్రాబ్లం పెడితే ఈ వస్తువుని తీసుకొని షాప్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి ఎంత ఖర్చు పెట్టి మేము తీసుకుంటే ఇది వస్తువు సరిగా పని చేయట్లేదు, తీసుకొని కొత్త నువ్వు, లేదంటే దీని ప్రాబ్లం ఏంటో సరిచేయి. ప్రతి మనిషి బ్రతుకును సరిచేయటానికి దేవుడు ఈ యొక్క మహాజ్ఞానాన్ని మన ముందుకు తీసుకొచ్చి ప్రకటిస్తున్నా, నేర్పిస్తున్నా, నేర్చుకోనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితిలో నేడు సంఘం ఉంది. అందుకే అంటున్నాడు, ఇదిగో ధర్మక్షేత్రములలో వారున్నను
దుష్టుడు నీతిని నేర్చుకోడు. ఎందుకు నేర్చుకోడు? దేవుని ఉద్దేశం వాడికి అర్థం కాలేదు. ఎందుకు పుట్టాడో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక్క మాట మీరు చూడగలిగితే అసలు దేవుడు ఎంతగా మనిషిని ఆదరిస్తున్నాడో ఒకసారి చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యం ఎంతగా ఆయన ఇష్టపడుతూ ఎంతగా ప్రేమిస్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 24 నుంచి చూద్దాం ప్రియులారా. జగత్తును అందలు సమస్తమును నిర్మించిన దేవుడు. ఎవరు కలగజేశాడు సమస్తాన్ని? ఈ ప్రకృతిలో సమస్తాన్ని చేసింది ఎవరండి? పశువులు చేసింది ఎవరు? పక్షులను చేసింది ఎవరు? నేల మీద పాకే పురుగులను చేసింది ఎవరు? నీటిలో ఉన్నటువంటి జలచరాలను చేసింది ఎవరు? సమస్తాన్ని కలిగించింది దేవుడు. దేవుడు కలగ చేస్తే కలిగించినటువంటి దేవుణ్ణి మరచిపోయి కలిగించబడినటువంటి ఈ నిర్జీవమైన వాటికి నువ్వు ఆధారపడి దేవుడు అంటున్నావంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? సంగమా, మీ గురించే మాట్లాడుతున్నా నేను. సమాజంలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడట్లేదు, సంఘములో ఉన్నవారి గురించి మాట్లాడుతున్నా. జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి నిర్జీవమైన వాటి మీద ఆధారపడి ఇది దేవుడు, ఇది దైవం అని మొక్కుతున్నారంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? ఆలోచించు. జీవం కలిగిన దేవునికి మాత్రమే మనం నమస్కరించాలి, ఆయనకు మాత్రమే మనం లోబడాలి, ఆయనకు మాత్రమే మనం భయపడాలి. ఈ ప్రకృతిలో ఎవ్వడికి భయపడనక్కర్లేదు క్రైస్తవుడు. ఆలోచించండి ప్రియులారా. జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువయ్యన్నందున హస్తకృతమైన ఆలయములలో నివసించడాయన. కోట్ల రూపాయలతోనూ మందిరాలు కట్టిన, లక్షలాది మంది గుంపు కూడిన, దేవుని చిత్త ప్రకారం జరగనటువంటి ఆరాధనైనా, పరిశుద్ధులుగా కూడుకున్నటువంటి సంఘమైన దేవుడు ఉండడు. మరొక ఆయన అంటాడు మన ఈ మధ్య అసలు 600 మంది కూడుకుంటున్నారండి. ఏం ఎరగబెడదామని 600 మంది కూర్చొని? నువ్వు చేసేది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన కాకపోతే, లేఖనార్థమైనటువంటి బోధ కాకపోతే, నువ్వు చేస్తున్నటువంటి ఆరాధన వలన దేవునికి మహిమ రాకపోతే, నువ్వు చేస్తున్న బోధ వలన ఒక పాపి మారకపోతే 600 మంది కూర్చుంటే ఏంటి, 6 లక్షల మంది కూర్చుంటే ఏంటి? ఎవరికి కావాలి నీ బెప్పు? 4 కోట్ల పెట్టి మందిరం కట్టారండి. దేనికండి 4 కోట్ల పెట్టి మందిరం? ఈరోజు సంఘాలను బట్టి, మందిరాలను బట్టి ఎగేసుకుపోతున్నారు విశ్వాసులు. దేవుడుండే చోటేదో క్రైస్తవ్యానికి అర్థం కాలేదండి. ఈరోజు చాలామంది బుద్ధిహీనులు, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పుకునే బుద్ధిహీనులే గుణదల మెట్లు ఎక్కుతున్నారు. సిగ్గుందా మీకు? దేవుడు గుణదల్లో ఉంటాడా? దమ్మన్నోడు ఎవడైనా రండి అడుగు చెప్తాను సమాధానం. దేవుడు గుణదల్లో లేడు. ఈ భూమి మీద దేవుడుండే చోటు ఎవడైతే నా నామమున పరిశుద్ధంగా కూడుకుంటాడో వాళ్ళ మధ్య ఉంటాడు. నీతి కలిగిన వాడి దగ్గర ఆయన నివాసం, యథార్థవంతుల మధ్య ఆయన నివాసం. ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధుల సంఘమే ఆయన నివాసం. ఇది కాదు ఆయన నివాసం, ఇది కాదు ఆయన సంఘం. సంఘం అంటే పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా కూడుకునేటటువంటి వ్యక్తుల సంఘం. 4 గోడలు కాదు సంఘం అంటే. అందుకే అద్భుతమైన వివరణాత్మకమైనటువంటి మనిషి జన్మ పరమార్థాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. జగత్తును అందలి సమస్తాన్ని కలిగించినటువంటి దేవుడు హస్తకృతమైన ఆలయాల్లో నివసింపడు. ఒక్కసారైనా ఇల్లొస్తే ఆ మందిరానికి నా జన్మ ధన్యమైపోద్ది అనుకుంటున్నావు. ఏంటి నీ జన్మ ధన్యమయ్యేది? అవుద్దా? అవదండి. అందుకే అంటున్నాడు మరొక మాట చూడండి. ఆయన 25వ వచనం, ఆయన అంటే దేవుడు అందరికి జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. అర్థమవుతుందా ఈ బోధ మీకు? దేవునికి ఏంటండి కొరదవా? దేవునికి ఏంటండి కొరత? మీరు ఆలోచించండి ఒకసారి. మనకి సమస్తాన్ని దయచేస్తుంది ఎవరు? సమస్తాన్ని దయచేస్తుంది ఎవరండి?
సమస్తాన్ని దయచేస్తుంది దేవుడు. సమస్తాన్ని దయచేస్తున్నటువంటి దేవుణ్ణి మరచిపోయి ఏమేమి దయచేస్తున్నాడు? ఒకసారి అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. అయినను అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 17 నుంచి, అయినను ఆయన అనగా దేవుడు ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయుచు ఆహారం అనుగ్రహించుచు సంతోషముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తనను గూర్చిన సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పాను. అర్థమవుతుందా మీకు దేవుని బోధ? నిన్ను ప్రకృతిలో కలగచేసినటువంటి దేవుడే కాలానికి అనుగుణమైనటువంటి ప్రతిదీ కూడా నీకు ఇచ్చి నిన్ను పోషిస్తున్నటువంటి దేవుణ్ణి మరచిపోయి నిర్జీవమైన వాటి మీద ఆధారపడి నీ జీవాన్ని పోగొట్టుకుంటున్నావే. ఏమర్థమైంది కన్న తండ్రి గురించి మీకు? అందుకే అంటున్నాడు, జగత్తును అందరి సమస్తమును కలిగించినటువంటి దేవుడే మీకు జీవాన్ని ఊపిరిని దయచేస్తున్నాడు. ఆయన ఒక పేషెంట్కి గాలి అందకపోతే హాస్పిటల్ తీసుకెళ్తే ఆక్సిజన్ పెడతాడు డాక్టర్. ఊరకనే పెడతాడండి? ఊరకనే పెడతారా? ఇప్పటిదాకా నువ్వు పీల్చినటువంటి గాలి విలువ నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళాక ఊపిరి అందకపోతే ఒక సిలిండర్ తీసుకొచ్చేసి దగ్గర తీసుకొచ్చేసి నీ ముక్కుకి నీ నోటికి ఒక కప్పు పెడతారు, చూసారండి? అది పెట్టిన తర్వాత నిజంగా నువ్వు జ్ఞానం అయితే అప్పుడు అర్థమైంది నీకు, అయ్యో నా తండ్రి నేను పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి స్వచ్ఛమైనటువంటి గాలి రూపాయి ఖర్చు లేకుండా నా కోసం చేశాడు ఈ భూమి మీద. ఇట్లాంటి దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి నేను బ్రతకాలి? దాని మీద క్లాత్ ఎగలకుండా ఎంత కృతజ్ఞత కలిగి నేను బ్రతకాలి? అన్నీ ఇస్తున్నటువంటి దేవుని యొక్క మహాజ్ఞానాన్ని ఇంకా ఎంత నేర్చుకోవాలి నేను అన్న ఆలోచన మనిషి మర్చిపోయాడండి. అన్న ఆలోచన మనిషి మర్చిపోయి తనకు నచ్చినట్టుగా, తనకు ఇష్టం వచ్చినట్టుగా మనిషి బ్రతుకుతున్నాడు. మనిషి ఎలా బ్రతుకుతున్నాడో ఒక్కసారి చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం మరొక 2 మాటలు చూసుకుని వచ్చేద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. ప్రియులారా, మనిషి ఎలా బ్రతుకుతున్నాడో అర్థం కానటువంటి మనిషి జన్మ పరమార్థం చూస్తున్నాం మనం. 32వ అధ్యాయం 15వ వచనం, ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 15వ వచనం. యెషూరును క్రొవ్విన వాడై కాలు జాడించాను. ఒకసారి మన పేరు పెట్టి చదవండి. ఒకసారి ఎవరి కాళ్ళు మీ పేరు పెట్టుకుని చదవండి. ఒకసారి నేను చదవను. ఒకసారి నా పేరు పెట్టుకొని, మీ పేర్లు ఎందుకు, మీరు గొప్పోళ్ళు కదా, మరి చెప్పి పరిచయం నేనే కదా, మరి నా పేరు పెట్టుకుని చదువుతా. వెంకటేశ్వరరావు నీవు కొవ్వినవాడై కాలు జాడించెను, నీవు కొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఏం బట్టి మర్చిపోయాడు దేవుణ్ణి? ఏం పట్టింది? కొవ్వు పట్టింది. కొవ్వు పట్టి దేవునికి ప్రార్థన చేయట్లేదు. కొవ్వు పట్టి దేవుని యొక్క గొప్పతనాన్ని, ఆయన ఘనతను, ఆయన మన తండ్రి అనే ఆలోచన మనిషి మర్చిపోయాడండి ఈ భూమి మీద. అవునంటారా అబద్ధం అంటారు? ఇది అవునా అబద్ధమా? అందుకే దేవుడు కీర్తనాకారుడు ద్వారా ఒక మాట రాయించాడండి, నా బిడ్డలు నన్ను మర్చిపోయారంటున్నాడు. దేవుడు ఆవేదన వ్యక్తపరుస్తున్నాడండి. మీ బిడ్డలు మీరెవరో తెలియదని మీ ముఖం ముందు చెప్పారనుకోండి, మీకు ఎలా ఉంటుంది? 20 ఏళ్ళు పెంచారు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఉన్నారండి. మా అమ్మ నాన్న నన్ను 20 ఏళ్ళు పెంచి మ్యారేజ్ చేశారు. నాకు ఇప్పటికి 40. ఈ 40 సంవత్సరాల వయసులోకి వచ్చేసి ఎవరన్నా వచ్చేసి వీళ్ళిద్దరే మీ అమ్మ మీ నాన్నని చెప్పారనుకోండి, ఇప్పుడు నేను వాళ్ళ కళ్ళ ముందే పట్టుకొని వీళ్ళు మా అమ్మ నాన్న కాదు అని అన్నాను అనుకోండి, ఎలా ఉంటుంది వాళ్ళకి? ఒకసారి ఆలోచించండి. ఎలా ఉంటుందమ్మా? బాధ వేసిద్దా? సంతోషం వేస్తుందా? బాధ వేసిద్దా? నిజంగా బాధ వేస్తుందా? నిజంగా నువ్వు నా తండ్రి కాదు అని మొక్కం ముందు చెప్పేసాం అనుకోండి, బాధ వేసిద్దా? నిజంగా బాధ వేసిద్దా? నిజంగా వేసిద్దమ్మా? నాకేం అనిపించలే మీ మొఖాలు చూస్తే. ఆయన ఎందుకు బాధపడతాడండి అన్నట్టుంది మీ మొఖాలు చూస్తే. నిజంగా బాధపడతారు కదండి తండ్రి, ఖచ్చితంగా బాధపడతారు. అందుకనే తన పిల్లల గురించి ఒక మాట రాయించాడు. చూద్దాం ఒకసారి, మనందరికి పనికొచ్చే మాట చూద్దాం ఒకసారి. 100వ కీర్తనలో 100వ కీర్తన 3వ వచనంలో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం ప్రియులు. ఏంటండి? తండ్రి గురించి మళ్ళా తెలియపరుస్తున్నాడు. యెహోవా ఏ దేవుడని తెలుసుకొనుడి, ఆయనే 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 మనలను పుట్టించెను. మనం పుట్టడానికి కారణం ఆయన. స్త్రీగా పుట్టడానికి ఆయనే కారణం, పురుషుడిగా పుట్టడానికి ఆయనే కారణం,
ఈ స్త్రీ పురుషుల కలయిక కారణం కూడా ఆయనే. ఆయనే పుట్టించెను. ఆయన, మనము ఆయన వారం. జాగ్రత్తగా, ప్రతి పాయింట్ జాగ్రత్తగా వినాలి. మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. చూసారండి ఎంత బాగుంది మాట. మనం ఎవరంట? మనం ఎవరం? ఆయన వారం. ఏమండి, ఆయన వారమైన మనం వేరొక ఆయన వారుగా ఉండొచ్చా? ఒక మాట చెప్పమంటారా పచ్చిగా మీ భాషలో? పచ్చిగా చెప్పమంటారా? మీ గురించి చెప్తా, మళ్ళీ మీకు బాధ ఏమో, నా గురించి చెప్తా. ఇప్పుడు నాకు భార్యగా ఉన్నటువంటి భార్య ఎవరన్నా వచ్చి ఎవరన్నా అడిగితే ఏం చెప్పుద్ది? ఏమని చెప్పుద్దండి? మా ఆయన అంటది. ఇప్పుడు మా ఆయన నా గురించి చెప్పకుండా అడగంగానే ఇదిగో ఈయన మా ఆయన చెప్పింది అనుకోండి, ఎవరన్నా చూపించి ఎట్లుంటుంది? ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు ఎంత బాగుందో, చాలా చూడముచ్చటగా ఉంది ఈ మాట కదండి. మా ఆయన వెంకటేశ్వరం అని చెప్పకుండా మా ఆయన పలాని ఎల్లయ్యో పుల్లయ్య అందనుకోండి, ఆహా సూపర్, వెరీ గుడ్, చాలా బాగుంది నీ పద్ధతి అంటాడా? ఎవడైనా అంటాడా? నీకు బుద్ధి ఉందంటే బుద్ధిహీన రాలా, అంత పెద్ద మనిషిని పట్టుకొని ఆయన భార్య కాదంటే నువ్వు అంటాడా? అనట ఖచ్చితంగా అంటే తెలిసినోడు, అవునా కాదా? దేవుడు కూడా అంటున్నాడు, మీరు నా పిల్లలరా, మీరు నా పిల్లలు, నా సొత్తు, మీరు నా సొత్తు అయిన మీరు, నా పిల్లలైనటువంటి మీరు నేను పెట్టినవన్నీ తిని, నేనిచ్చినటువంటి బ్రతుకును సంతోషంగా అనుభవిస్తూ, నేను పెట్టినవి తిని నేనిచ్చినటువంటి బ్రతుకును లగ్జరీగా అనుభవించి బ్రతుకుతున్నటువంటి మీరు మరి నా మాట వినాలి కదా, అవునా కాదా? బ్రతుకునిచ్చింది నేను, బ్రతికించేది నేను, ఆ బ్రతుకులో కావలసినవన్నీ సమకూర్చింది నేను, అన్నీ ఇచ్చినటువంటి నా మాట మీరు వినాలి కదా, మరి వినాలిగా. మరి వింటున్నారా? ఎంతమంది వింటున్నారండి దేవుని మాట? దేవుని మాట వినకపోతే మీకు శాపం. ఓ రబ్బో, మేము చాలా చూసాంలే, నువ్వు పుట్టక ముందు కాడ నుంచి మేము చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని ఉన్నా, ఏంది నువ్వు మాకు చెప్పేది, మేము ముదిరిపోయినాం అనుకుంటున్నారు చాలామంది, అవునా కాదా? మా తెలిసిలేండి ఇవన్నీ. చూద్దాం ఒకసారి ఆ మాట. దేవుని మాట వినకపోతే ఎంత శాపాలు వస్తాయి ఒకసారి ఆ మాట చూద్దాం. ఒక్క మాట చూద్దాం ప్రియులరా. ఎందుకంటే దేవుడు చాలా గొప్పోడండి. ఎందుకంటే ఏది కూడా ఆయన దగ్గర ఉంచుకోడు, అన్నీ ఇచ్చేస్తూ ఉంటాడు పాపం. ఆయన గొప్పోడు కదా. ఆయన ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 15-16 వచనాలు చూడగలిగితే ఆయన గొప్పతనం ఏంటో చూడండి. నేడు నేను జీవమును, మేలును, మరణమును, కీడును ఎక్కడ పెట్టాను చెప్తున్నాడు దేవుడు. నీ ముందు పెట్టాను. ఇదిగో ఈ పక్కన మరణం ఉంది, ఈ పక్కన మేలుంది, ఇదిగో ఈ పక్కన కీడుంది, ఈ పక్కన ఏముంది? ఆశీర్వాదం ఉంది. ఏం కోరుకుంటాం మనం? ఏమ్మా, జీవాన్ని కోరుకోవాలా, మేలును కోరుకోవాలా, మరణాన్ని కోరుకోవాలా, కీడును కోరుకోవాలి? ఏం కోరుకుంటాం మనిషిగా? నువ్వు ఏం కోరుకుంటారండి? మీరు అమాయకులు అనుకుంటున్నారు, కానీ పెద్ద తెలివైన వాళ్ళు మీరేమనుకుంటారు తెలుసా? ఇక్కడ మేలైన మందిరంలో ఉండాలి, బయట కీడు కోరుకోవాలి, అదే కదా, అంతేనా? అందుకే దేవుడు చెప్పాడు, ఒరే నాయనా, నీ ముందే పెట్టానురా, ఇదిగో మేలు, ఇదిగో కీడు, కోరుకో, నీ ఇష్టం, ఛాయిస్ నీదే. మేలు చేసిన వాడు జీవంలోకి వస్తాడు, నిత్యరాజ్యంలోకి వస్తాడు. కీడు చేసిన వాడు ఇదిగో పాతాళానికి పోతాడు, యుగ యుగాలు వేతనకరమైన ఆరణగ్ని పోయిల్లో అంటాడు, అంతే. కానీ మనం అనుకుంటాం కదా, చుట్టూ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే కొంచెం నేనే బెటర్లే, నాకే ఇస్తాడు పరలోకం అని నువ్వు అనుకుంటావు కదా. చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఆలోచన ఏంటంటే గురిగింజ టైప్ మంది, మనంతా గురిగింజ టైప్ అండి. మన తప్పులు మనం చూసుకోము, పక్కన వాళ్ళ తప్పులు చూస్తూ ఉంటాం ఎక్కువగా. ఎవడేం తప్పు చేస్తున్నాడో, ఎవరేం తప్పు చేస్తున్నారో వాళ్ళ తప్పులు ఏలైతే చూపిస్తాం తప్ప అస్సలు మనం ఇప్పుడు చచ్చిపోతే పరలోకానికి అర్హత ఉందా లేదా మనకని మనం చూసుకోం. అందుకే అంటున్నాడు కదా, నాయనా ఇదిగో మేలు, కీడు నీ ఎదుటే ఉన్నాయి. 16 అంటున్నాడు, నీవు బ్రతికి విస్తరించున్నట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి. ఏంటంట? నువ్వు బ్రతికి అభివృద్ధి చెందాలంటే ఈ బ్రతుకులో నువ్వు దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, ఆయన మార్గముల యందు మాత్రమే నడవాలి, ఆయన కట్టడలను మాత్రమే నువ్వు అనుసరించాలి. ఇదంతా అనుసరించితేనే నువ్వు భూమి మీద ఆశీర్వదించబడతావు. చూసారండి,
ఈ భూమి మీద బ్రతుకునిచ్చిన దేవుణ్ణే ప్రేమించాలి. దేవుణ్ణే ప్రేమిస్తున్నా నువ్వు ఆయన మార్గంలో నడవాలి. ఆయన మార్గంలో నడుస్తున్న నీవు ఆయన శాసనాలను అంగీకరించి నడవాలి. అప్పుడే ఆశీర్వాదం వస్తుంది. లేకపోతే ఎందుకు వస్తుంది ఆశీర్వాదం? అందుకే దేవుడు అంటున్నాడు కదా, అసలు నేను ఎందుకు పుట్టించుకున్నానో నీకు తెలుసా? ఒక్క మాట చూసి క్లోజ్ చేద్దాం. నేను ఎందుకు పుట్టించుకున్నానో తెలుసా? యెషయా గ్రంథం 47వ అధ్యాయం, 43 అండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. ఎందుకు పుట్టించాడు చెబుతున్నాడు. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారందరిని తెప్పించుము. నేను వారిని కలుగజేసి తిని వారిని పుట్టించిన వాడను నేనే. చూసారు దేవుడు ఏమంటున్నాడు? ఎందుకు పుట్టించాడు మనలందరినీ? ఏమ్మా, ఎందుకు పుట్టించాడు మనలందరినీ? ఆయన నామానికి మహిమ రావాలి. ఆయన నామానికి మహిమ రావాలంటే సంగమా మనం ఏం చేయాలి? ఏం చేయాలి? సత్క్రియలు చేయాలా? చెత్త క్రియలు చేయాలా? ఏం చేయాలి చెప్పాలి ఇప్పుడు మీరు? ఏమ్మా, ఇప్పుడు దేవుని నామానికి మహిమ రావాలి. ఆ మహిమ కోసం మళ్ళీ పుట్టించుకున్నాడు. పుట్టినటువంటి మనం ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే ఈ సమాజంలో క్రైస్తవుడుగా సత్క్రియలు చేయాలా? చెత్త క్రియలు చేయాలా? ఏ క్రియలు చేయాలి మీరు చెప్పాలి? చెప్పరేంటమ్మా? సత్క్రియలు చేయాలా? పోని చెత్త క్రియలు చేస్తే దేవునికి మహిమ ఉందా? ఉంటుందమ్మా మహిమ? మహిమ రాదు. దేవుని మహిమ పరచనందుకు నిన్నేం చేయాలి చెప్పు ఇప్పుడు? అందుకే ఒక మాట మాట్లాడుతున్నాడు బైబిల్ గ్రంథంలో ప్రియులారా. ఏమంటాడంటే ఒక అద్భుతమైన మాట చూద్దాం. ఒక అద్భుతమైనటువంటి మాట చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో చక్కటి మాట చదువుకొని మనం క్లోజ్ చేసుకున్న సందర్భంలో 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాం. మనం ఏ క్రియలు చేయటానికి? సత్క్రియలు చేయాలి. సత్క్రియలు అంటే ఏవి? ఒకసారి ఆ మాట కూర్చుద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి కొన్ని మాటలు చూద్దాం. అయితే ఆత్మఫలమేమనగా, అంటే ఆత్మఫలాలలో ఉన్నటువంటి సత్క్రియలు ఏంట? సత్క్రియలు ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా ఏ క్రియలు? సత్క్రియలలో ఉన్నటువంటి మంచి ఆత్మఫలాలు. ఇప్పుడు చెత్త క్రియలు కూడా చూస్తారా మీరు? ఏమన్నా చూసే అవకాశం ఉందా? ఓపిక ఉందా మీకు? అది కూడా చూద్దాం. పైనే ఉంది చూడండి 19 నుంచి. శరీర కార్యములు. ఏ క్రియలు ఇవి? సత్క్రియలు కాదు ఇవి, చెత్త క్రియలు ఇవి. అర్థమైంది మీకు? శరీర కార్యములలో పుట్టే ప్రతిక్రియ సత్క్రియ కాదు, చెత్త క్రియ. జాగ్రత్తగా వినాలి. చెత్తనేమంటారు? చెత్తనేమంటారండి? స్క్రాప్ అంటే దేనికి పనికిరాదు చెత్త. అవునా కాదా? అందుకే శరీరాన్ని దేంతో పోల్చాడు దేవుడు? నిష్ప్రయోజనమైనది అన్నాడు శరీరం. అవునా కాదు? ఈ నిష్ప్రయోజనమైనటువంటి శరీరమును నువ్వు ఆధారం చేసుకుంటే ఆత్మఫలాలు కోల్పోతావు. అందుకనే దేహముతో దేవుణ్ణి మహిమపరచాలంటే ఈ చెత్త క్రియలన్నీ కూడా విడిచిపెట్టి సత్క్రియల్లోకి రావాలి. సత్క్రియల్లోకి రావాలంటే ఈ చెత్త క్రియలు విడిచిపెట్టాలి. ఏంట చెత్త క్రియలు అని చెబుతున్నాడు ఇక్కడ. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవని చెబుతూ అవేవనగా జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరరు అన్నాడు. అంటే ప్రార్థనకు రావచ్చు వీళ్ళు, ప్రార్థనకు రావచ్చు. ఇక్కడెవడ ఆపుతాడా వాళ్ళని? ఏమండి? ఇక్కడెవడండి ఆపేది?
కానీ మరణం తర్వాత తీర్పులోకి వస్తారు. తీర్పులోకి వచ్చిన తర్వాత నీ క్రియలో చెత్త క్రియల సత్క్రియల జడ్జిమెంట్ జరుగుతుంది క్రీస్తు న్యాయపీఠం దగ్గర. అప్పుడు బయటపడుతుంది నీ బండారం అంతా బయటికి. నువ్వు సత్క్రియలు చేస్తే నిత్యరాజ్యంలోకి వస్తావు. చెత్త క్రియలు చేస్తే చెత్తను ఎక్కడ తగలబెడతారు తీసుకెళ్ళి? ఎక్కడమ్మా? దానికి సపరేట్ ఉంటుందండి. ఎక్కడ పడితే అక్కడ చెత్త కాల్చరు. స్క్రాప్ని ఎక్కడ పడితే అక్కడ కాల్చరు. దానికి ఒక సపరేటు స్థలం ఉంటుంది దానికి. భూమి మీద ఎందుకు పుట్టామో తెలియకుండా ఈ దేహం కోసం, లోకం కోసం, దయ్యపు ఆలోచన